ఏంట్రా ఈరోజు దీంతో ఏం చేస్తున్నామని చూస్తున్నారా? ఆయిల్ డబ్బాలో పెట్టి చికెన్ తందూరి చేసాం. మీరే చూసేయండి మరి ఎలా ఉండేదాన్ని, ఎలా చేసామో. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? మేము మీ విలేజ్ బ్రోస్ కిచెన్ టీమ్. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు సండే కాబట్టి అందరం బయటకు వచ్చేసాం. బైక్స్ వేసుకొని అన్ని సామాన్లు పట్టుకొని ఆ తర్వాత మనకు కావాల్సింది డబ్బా కాబట్టి ఆయిల్ డబ్బా తీసుకొని ఒకటి దాన్ని కట్ చేసుకున్నాం మనకు కావాల్సిన షేప్లోకి. తర్వాత మనకు కావాల్సింది పచ్చిదిరికారు కాబట్టి మన గణేష్ గౌడ్ కట్ చేస్తుండ్రు. ఆ తర్వాత మేము వచ్చేసరికి మేము క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం మనం తెచ్చుకున్న కోడ్ని. తర్వాత మనకు కావాల్సిన మసాలా అది పూయడానికి కరెక్ట్గా షేప్లన్నీ కట్ చేసుకున్నాం. తర్వాత అది పక్కన పెట్టుకొని మనకు కావాల్సిందల్లా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, సాల్ట్, మొక్కజొన్న పిండి, నూనె వేసుకొని మొత్తం ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత ఒక అరిటాకు తీసుకొని అరిటాకులోనేమో మనం తీసుకున్న కోడిని పెట్టి ఆ మసాలా పూయడం మొదలు పెట్టాం. మసాలా మొత్తం అంటుకునేలాగా మొత్తం రాసుకోవాలి. మసాలా ఎంత బాగా తట్టిస్తే అంత బాగా టేస్టీగా వస్తుంది. ఈ డైరెక్షన్స్ అని మా శంకర్ గడివే, అందుకే ఇంతలా చెప్తున్నాం. మసాలా మొత్తం రాసాక ఇలా ఉంది అన్నమాట. కర్రని భూములకు దిగ్గట్టి మన కోడిని తెచ్చి ఇందులో పెట్టాం. బాగా కాలాక కిందన ఎక్కడ పడిపోద్దని మా బాధ. సో కింద మనం ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ డబ్బా మొత్తం తెచ్చి మూస్తాం. భూమి డబ్బా కలిసి ఉండేలాగా పెట్టుకోవాలి మనం. తర్వాత మనం అన్ని కమ్మలు, మట్టలు ఇలాంటివన్నీ తెచ్చుకొని దాని మీద వేసి మనం మంట ముట్టించుకున్నాం. తర్వాత ఒక్కొక్కటి వేసి మా వాళ్ళు ఒక్కొక్కటి తెచ్చేస్తుంటే అది ఎంతవరకు వచ్చిందంటే ఎంతవరకు కాలిపోద్దో ఎంత ఉడికిపోయిందో తెలియదు. ఎందుకంటే మధ్య మధ్యలో తీసి చూస్తేనే తప్ప మనకు తెలియదు కాబట్టి. సో ఫైనల్లీ ఇలా వచ్చింది మొత్తం బొగ్గు బొగ్గుగా. చూసేద్దాం చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇదే మన యొక్క తందూరి చికెన్. మనకు ఓవెన్లు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఊర్లో. సో దిస్ ఈజ్ అవర్ ఓన్ ఓవెన్ కుక్కర్. మన ఆయిల్ డబ్బానే మన ఓవెన్ అనమాట. ఎంత బాగా వచ్చింది చూడండి. గ్రిల్ చికెన్స్ ఇవన్నీ చేస్తాం కదా, సేమ్ అదే టైప్లోనే. సో అలా కూర్చొని ఇంకా పొలాల మధ్యలో అలా ఫ్రెండ్స్ అందరమే కూర్చొని తినేసాం. టేస్ట్ అయితే అల్టిమేట్ ఇంకా. సో ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా వర్షం పడేటట్టు కూడా ఉంది, ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది. సో థ్యాంక్ యూ.